మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి ఇంకా విచారణకు హాజరు కాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఈరోజు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉంది, ఇంకా హాజరు కాలేదు. కొద్దిసేపటి కిందటే సిట్ అధికారులకు తాను ఈరోజు హాజరు కాలేకపోతున్నాను పలు కారణాల వల్ల అని సమాచారం ఇచ్చినట్లు మనకి తెలుస్తూ ఉంది. మొత్తం మీద సిట్ అధికారులు నోటీసు ప్రకారం, షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఆయన పలు కారణాల వల్ల 17వ తారీఖే వస్తానని సమాచారం తెలిపినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు వస్తారని అందరూ పోలీసులు కూడా, సిట్ అధికారులు కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నట్లు తెలిసింది. అయితే ఈ కారణాలు అంటే ఈరోజు ఆయన కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా పలు కీలక విషయాలు బయటికి తెలిసే అవకాశం మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే వైసీపీలో ఆయన నెంబర్ 2గా వ్యవహరించారు. పూర్తి స్థాయి వైసీపీలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అనుకోవచ్చు. ఆయన చాలామందితోటి పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని విషయాల్లో, అంటే క్యాడర్లలోనూ అటు మంత్రుల్లోనూ అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ విషయాలన్నిటినీ ఆయన సేకరిస్తూ ఉంటాడు. ఆయనకి ప్రతి దానిపైన పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో విజయసాయిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కాసిరెడ్డి కీలక సూత్రధారి అని తెలిపారు. అయితే ఈరోజు విచారణలో పలు కీలక విషయాలు, అదేవిధంగా పూర్తి స్థాయి సమాచారం తెలిసే అవకాశం ఉందని అందరూ భావించారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఎప్పుడు వస్తారు, ఇంకా ఎప్పుడు విచారణకు వస్తాడు అనేటువంటిది ఇంకా తెలియలేదు. మొత్తం మీద ఈరోజు వాయిదా పడినట్లే చెప్పుకోవచ్చు. ఇదే కేసులో మిథున్ రెడ్డి, అదేవిధంగా రాజ్ కాసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇంకా పలువురు మద్యం కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చారు. వరుసగా వాళ్ళు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈరోజు విచారణకు హాజరు కావాలని ఇటు ఉపేందర్ రెడ్డి అంటే రాజ్ కాసిరెడ్డి తండ్రికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. విజయసాయిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి కూడా హాజరు అవుతాడనేటువంటి సమాచారం మనకి తెలుస్తూ ఉంది. ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. తాను అడ్వకేట్ అంటే న్యాయవాది సమక్షంలో తనను విచారించేలా, అదేవిధంగా విచారించేటప్పుడు ఆడియో వీడియోలను రికార్డు చేసే విధంగా పోలీసులకి ఆదేశించాలి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు దానిపైన విచారణ చేపట్టనున్నారు. ఇదే విధంగా ఎవరైతే సాక్షులుగా కానీ, అదేవిధంగా అనుమానం ఉన్న వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వారి ద్వారా అటు రాతపూర్వకంగాను, మరొక వైపు వాళ్ళని ప్రత్యక్షంగా విచారణ చేసి వారి నుంచి సమాచారం రాబడుతూ ఉన్నారు సిట్ అధికారులు. గత కొద్ది రోజుల నుంచి సిట్ పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతూ ఉంది. పలు బృందాలు రాజ్ కాసిరెడ్డి కోసం కూడా గాలిస్తూ ఉన్నాయి. ఈరోజు విజయసాయిరెడ్డి ఇంకా సమాచారం ఎప్పుడు వచ్చేది అని చెప్తామని చెప్పినట్లు మనకి తెలుస్తూ ఉంది. షెడ్యూల్ ప్రకారం రేపు రావాల్సి ఉంది. రేపు వస్తారా, లేదంటే మరి ఇంకొక రోజు ఎప్పుడైనా సరే డేట్ అడుగుతారా అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. స్వప్న. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.